కృపా కనికరం మనుషుల మీద ఎంతైనా గొప్పది. మీరు ఎవరైనా సాక్ష్యం చెప్పాలి అని అనుకుంటే వాక్యం అయిన తర్వాత మీకు తప్పనిసరిగా మీకు సమయం ఇవ్వబడుతుంది. చక్కగా మీరు సాక్ష్యం చెప్పే అవకాశం మీకు దేవుడు ఇస్తారు. ఉపయోగించుకున్నప్పుడు ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఉపయోగించుకోవడం ద్వారా మీ ఇష్టం. రైట్. దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు పరంగా కొన్ని విషయాలు మనం విన్నాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుతున్నారు. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుతున్నారు. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వాక్యం. ఆయన బయలుదేరి మార్గంలో పోవచ్చుండగా ఒకరు పరిగెత్తుల నుంచి ఆయన ఎదుట మోకాలుని సద్బోధకుడా నిత్య జీవమునకు వారసులకు నేనేమి చేయాలి ఆయన అడిగారు. యేసు నన్ను సంతోషుడని యాచించున్నాను. దేవుడు అక్కడే కానీ మరి ఎవరు సంతోషుడు కాడు. హత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగలిపోవద్దు, అబద్ధ సాక్ష్యం పలవద్దు, మోసపుచ్చొద్దు, నీ తల్లిదండ్రులను సమానము అనే ఆజ్ఞలను నీకు తెలియజేయను కదా అని ఆజ్ఞతో చెప్పాను. అందుకతడు బోధకుడా బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఉంటుంది అని చెప్పాడు. యేసు అతను చూసి అతను ప్రేమించి నీకొకటి వదులుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకి పరలోకమందు అదుగును, నీ వచ్చి నన్ను వెంబడించుకుని అతడు నీకు ఆస్తి పడుకోలేదంట. ఆ మాటకు మొహం చిన్నబుచ్చుకొని తప్పుపడుచు వెళ్ళిపోయాను. చాలా అది కూడా చదువుతా.
చుట్టూ చూసి ఆస్తిగల వారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని తన శిష్యులతో చెప్పారు. ఆయన ఆ మాటలను శిష్యులు విస్మయం ఉంది. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనేను, పిల్లలారా, తమ ఆస్తి అందు వ్యభిచరించు వారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంత దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే పొట్టేలు సూది బెజ్జములు దురుట ఎంత సులభము. అందుకు వారు అత్యధికంగా ఆశ్చర్యపడి, ఎట్లయితే ఎవరు రక్షణ పొందుగలరని ఆయన అడిగారు. యేసు వారిని చూసి, ఇది మనుషులకు సాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదని, దేవునికి సమస్తము సాధ్యమని చెప్పారు. మనం చాలా విషయాలు నేర్చుకోవాల్సింది ఉంది. ప్రతి ఆత్మను నేర్చుకుంటూ వస్తా ఉన్నాం. చక్కగా దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాం. చూడండి, ఆయన బయలుదేరి మార్గాన పోతుండగా ఒక మార్గం మనం పోతున్నాడు. ఎవరంటే యేసుక్రీస్తు బయలుదేరి వెళ్తా ఉన్నాడు. ఆయన మార్గం ఎక్కడికి వెళ్తామో అక్కడికి వెళ్తా ఉన్నాడు. ఒకడు పరిగెత్తుకొని వచ్చాడని ఆ మార్గం గుండా వెళ్తున్న యేసు దగ్గరికి వచ్చి ఆయన ఎదుటి మోకాలని ఆయన ఎదుటి నిలవలేకుండా ధైర్యంగా మోకాల్లో ఉన్నాడు. వంగేటగా వంగి సద్బోధకుడా అని పిలిచాడు. సద్బోధకుడా పిలిచి, నిత్య జీవనకు వారసులకు నేను ఏమి చేయాలో అని అడిగాడు. అర్థమవుతుంది. అడిగితే ఏసి చెప్పాడంట, ఏసీ చెప్పాడంట ఏమిటంటే, మా కుర్చీ బయట వేసుకుని హ్యాపీగా కూర్చోవాలి దగ్గర. అలా ఆడుకుచ్చలే, ఆడుకొని చూడండి, ఆయన మార్గంలో వెళ్తా ఉన్నాడు. వెళ్తున్నప్పుడు ఒకడు వచ్చాడు. ఆయన తిరగలేదు, అతను అందరికి అతనే వచ్చాడు. మార్గం గుండా వెళ్తున్న వ్యక్తి దగ్గర తీసుకెళ్ళి వచ్చి మోకాలు వచ్చాడు. సద్బోధకుడు పిలిచాడు. నేను పరలోక రాజ్యానికి చేరాలి అంటే నేను ఏం చేయాలి అని కూడా అడిగాడు. ఈ వ్యక్తి ఎవరు అంటే, చిన్నప్పటి నుంచి క్రైస్తవులు అని చెప్పాలి. చిన్నప్పటి నుంచి కూడా యేసు ప్రభు అంటే తెలిసి వ్యక్తి. చిన్నప్పటి నుంచి క్రైస్తవులే. యేసు దగ్గర ఎలాగా ప్రకాల యేసు దగ్గర ఎలా జీవించారో, యేసుతో ఎలా ఉన్నారో కూడా ఈ వ్యక్తి తెలుస్తుంది. అందుకని ఈ వ్యక్తి ఏమంటారంటే, నీకు ఆడపిల్లలు రాలేదు, దిల్లి పంపించడం నేను మమ్మల్ని ఆడలేదు. మమ్మల్ని అర్థం చేసుకోదు. చిన్న పిల్లలు ఏం ఆడతారు ఆవిడ నా పిల్లలు లేకపోతే అక్కడికి వెళ్ళి ఆడుకోవాలని ఏం చేస్తాం పిల్లలు ఏంటి. ఎప్పుడైతే నేనేం చేయాలన్నాడో ఏం చేయాలంటే మాట చూడండి, ఈ వ్యక్తికి ఏసీ దగ్గర
రాముడికి ఏం చేయాలో తెలిసింది, అది చేశాడు. ఏం చేయాలని తెలిసింది? మోహం గురించి ప్రార్థన చేయాలని తెలిసింది, అదే చేశాడు. ఏసై దగ్గర గురించి మోహం గురించి ప్రార్థన చేయాలని తెలుసుకున్నాడు. ఏసైని ఏం అడగాలో కూడా తెలిసి అదే అడిగాడు. ఏమని? నేను పరలోక రాజ్యంలోకి చేరాలంటే నేను ఏం చేయాలని. రెండు మాటలు కూడా చాలా విలువైనవి, రెండు క్రియలు కూడా చాలా శ్రేష్టమైనవి. అది చేశాడు వేసాడు కదండి. మరి ఎక్కడైతే పాపం మా పిల్లలు ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నారు, ఉన్నాడే అన్న ఉంచాలి, కూర్చోాలి. ఆయన చూస్తున్నాను. ఎప్పుడైతే అర్థమవుతుంది కదా, డిస్టర్బ్ చేయలేదు కదా మిమ్మల్ని, మీకు ఏం డైవర్ట్ అవ్వలేదు కదా, మీకు బాగా తెలిసిందే. ఎప్పుడైతే ఏది అడగాలో ఏం చేయాలో అది చేసి ఏం అడగాలో కలిగాడో, అడిగిన ప్రశ్న మరి సమాధానం ఇవ్వాలి కదండి. ఇచ్చే దేవుడు మన దేవుడు. ఏమంటున్నాడో చూద్దాం. ఏసే అంటున్నాడు, నరహత్య చేయకూడదు. ఏమంటున్నాడంటే నరహత్య చేయకూడదు. తర్వాత వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, మోసపుచ్చకూడదు, నీ తల్లిదండ్రులు సన్మానించము అని 5-6 విషయాలు చెప్పాడండి. ఏసే చెప్పాడు, 6 విషయాలు చెప్పాడు. 10 ఆజ్ఞలు నచ్చిమకాలు 25 ఆజ్ఞలు ఉన్నాయి. అని ఏసే ఇక్కడికి వచ్చేసరికి ఆ విషయాలన్నీ ఈ వెద్ద దగ్గర 6 విషయాలు పెట్టాడు. 6 విషయాలు నువ్వు చేయకూడదురా అని. అయితే ఆ వ్యక్తి ఏమంటాడంటే, బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఉంటుందని చెప్పాడు. నాకు హత్య చేయలేదు, వ్యభిచరించలేదు, దొంగలించలేదు, అబద్ధ సాక్ష్యం పలకలేదు, మోసపరచలేదు, తల్లిదండ్రులు సన్మానిస్తున్నాడు. ఈ విషయాలన్నీ ఆ వ్యక్తి చక్కగా చిన్నప్పటి నుంచి అనుసరిస్తూనే ఉన్నాడండి. ఈ వ్యక్తిని మంచోడని అలా చెప్పాడు అన్నమాట. మంచోడ చెప్పాడు, మంచోడ మంచోడ చెప్పాడు, మంచోడ చాలా మంచోడా అమ్మా. అందులో మంచి మంచోడా ఏమంటారు? మంచోడా, చాలా మంచోడా, మంచోడు, చాలా మంచోడు. మాట్లాడుతున్నాను, మంచోడన్నా చాలా మాట్లాడుతున్నాను. ఈ మాట ఎప్పుడు చెప్పాలి. చూడండి, అందువల్ల చూడండి, ఏ సోదరుల గురించి అతను ప్రేమించడానికి ఏం చేసిందట? అతను ప్రేమించదంట. తర్వాత నీకు ఒకటి కొదువు ఉందని చెప్పాడండి. ఏమన్నాడు? ఒకటి కొదువు ఉంది అని చెప్పాడండి. మరి ఇవన్నీ చేస్తున్న వ్యక్తి ఒకటి కొదువు ఉంది అని చెప్పగానే దాన్ని విడిచిపెట్టాలా అవుతుంది? అది మళ్ళీ రహస్యంగా ఉంచలేదండి, అది చెప్తున్నాడు. అది ఏం కొదువు అన్నది చూడండి. వాడు కొదువు ఉందని చెప్పాడు. నువ్వు వెళ్ళి నీకు కలిగి ఉన్నది అంతయు అమ్మి వ్యాధి పరలోకమందు నీకు ధనం కలుగు. నీ వచ్చి నన్ను
వెంబడించమని చెప్పు. చూడండి, నీకు ధనం ఎక్కువ ఉంది, ఏముంది మనకంటే మనసులో మనం అదే నీకు ధనం ఎక్కువ ఉంది. నువ్వు ఏం చేస్తామంటే నీ ధనాన్ని ఎవరికేమన్నారు? ధనవంతులుగా పేదవాళ్ళకి ఇచ్చేమన్నాడు. ఎవరికేమన్నాడు? పేదవాళ్ళకి ఇచ్చే. పేదవాళ్ళకి ఇచ్చేయాలంటే అది ఏం చేసేటో తెలుసండి. చూడండి, కొన్ని ఆజ్ఞలన్నీ పాటిస్తున్న వ్యక్తి యేసయ్య కాపాడంగానే మోకరించి ప్రార్థన చేయాలని కూడా తెలిసిన వ్యక్తి అందుకే దాని వచ్చిందా మాతకి అంత దానం అది కూడా చెప్పుకోవాలి. అంత దానం సమకూర్చినప్పుడు యేసయ్య ఏమన్నాడనంటే అదంతా ఆ బ్యాలెన్స్ ఇచ్చేసి నువ్వేదో ఖాళీ ఉండు, లేకపోతే ఏదో పని చేసుకో, ఏదో రాకుండా అనలేదు. నన్ను వెంబడించు అన్నాడు. ఆ వరం ఎవరికి వస్తుందో అది ఎవరికో కానీ రాదు కదండి. వస్తుందా? రాదా? నన్ను వెంబడించు అన్నాడు. పేరుని అన్నాడు. తగ్గిన 12 మంది శిష్యులకి చెప్పాడు నన్ను వెంబడించమని చెప్పి పిలుచుకున్నాడు. ప్రత్యేకంగా ఈ వ్యక్తిని కూడా పిలుచుకుంటున్నాడు. లేదు ఇవన్నీ నీ ఆస్తిని వేదరించి నన్ను వెంబడించు అని. అంటే నేను అద్భుతాలు చేస్తే నువ్వు కూడా చూసి అద్భుతాల్లో పాల్గొన్న పొందుతావు. నేనేమైనా ఎవరికైనా సువార్త చెప్తే వాళ్ళతో కూడా నువ్వు కూడా సువార్తలో పాల్గొన్న పొందుతావు. నేను ఎక్కడ ఉంటే నేను పడుకుంటావు, నువ్వు తింటే తింటావు, నేను పరిచయం చేస్తే నువ్వు కూడా పరిచయం చేస్తావు. నన్ను వెంబడించమని చెప్పంగానే అది ఎంత పవర్ఫుల్ మాట, అది ఎంత పరిశుద్ధమైన మాట. ఇది ఎవరికి అర్థం అవ్వదు, ఈ వ్యక్తికి కూడా అర్థం అవ్వలేదు. చూడండి, మందిరంలోకి రాగానే మనకు ప్రార్థన చేయడం వచ్చు, వాకి వినడం వచ్చు, నిద్ర ఇవ్వలేదు. నువ్వు చేసిన ప్రార్థనకి నేను రాగానే నేను ఏ ప్రార్థన చేసిన మాకు నుంచి నేనే ప్రార్థన చేశాను, ఆ ప్రార్థనలో ఉన్నానా, అటు ఇటు పోయాను అన్న అన్వేషణ మన కలగదు, మనం మిస్ అవుతూ ఉంటాం. మనం చేసుకున్న ప్రార్థనే మనకి మనం అర్థం చేసుకోలేము, తప్పిపోతాం. అలాంటి వ్యక్తి మాట వ్యక్తి కూడా ఎప్పుడైతే నువ్వు బ్యాలెన్స్ ఇచ్చేమన్నాడో ఏం చేశాడు అక్కడ కాబట్టి ఏమన్నాడు? బ్యాలెన్స్ ఇచ్చేసిన తర్వాత నాకు వెంబడించమన్నాడు. ఒకటి బ్యాలెన్స్ ఇచ్చేమన్నాడు, 2 వెంబడించమన్నాడు, 3 పరలోకంలో నువ్వేం చేస్తావు? ఇవన్నీ సమకూర్చుకుంటావు, ఇవన్నీ నీకు దొరికితాయని చెప్పాడు. చూడండి, ఇవన్నీ నీకు దొరికితాయని చెప్పాడు. మనం టైల్స్ మీద కూర్చున్నాం కదండి, టైల్స్ కింద మదమ టైల్స్ కింద బూడులుందా, ఇసుకుందా? నువ్వే కదా చూసావు, చూసావా? బయటకి నెట్టినప్పుడు బూడుతుందా? ఇసుక అప్పటికి మాకు దొరకలేదు. కంక తెచ్చి ఆకుండా వేస్తాం అంతే. ఇది టైల్స్ మీద మనం నడుస్తున్నాం, కానీ పరలోకంలో మనం ఎక్కడ ఉంటాం తెలుసా? బంగారు ఇల్లు. ఏమి ఇల్లు? బంగారు ఇల్లు. చెప్పండి అందరూ. ఎవరు కావాలి చేయలేక? ఎవరు కొద్దా? ఇది కావాలా? ఇది
ఇది కావాలా? ఇది కదా కావాలా? ఏది కావాలా మీకు? ఇది కదా అబ్బా ఏది కావాలా? ఇదే కదా కావాలా? మరి ఏది కావాలమ్మా? ఇదే అబ్బా ఏది కావాలా? ఇంకా నేనే కావాలి. ఏది చెప్తా? ఏ చూడండి, ఈ రెండుకే మనం అంత ఆకర్షించబడుతున్నాం కదా. పరలోకంలో ఎవరు ఉంటుంది? ఒకసారి చూడండి. ఒక మనిషి చేసిన రెండుకే మనం అంత ఆకర్షింపబడుతున్నాం. మరి పరలోకంలో నేర్పిస్తున్నాడు ఏసై. ఏ ఇంజనీర్ ప్లాన్ లేదని, ఏ ఇంజనీరింగ్ లేదు. ఏసై అంత స్వహస్తాలతో ఆయన నిర్మించిన ప్లాన్. అందులోనికి నువ్వు వస్తావరా, అదంతా నీకు దొరికితేరా చెప్పాడు. ఆయనకి ఏసైని అనుకున్నవారు అందరూ పంపకుండా ఏసైని వెంబడించిన వారు, ఏసై వాళ్ళు ఏమైనా వదులుకున్నవారు అప్పుడే వెళ్తారు. నేను అన్ని వదిలేకున్నానండి అంటాం మనం. కానీ లోపల ఉన్నాయి, అవి తీసే ఏమున్నాయినా సరే. ఏమున్నాయి? పాత్ర సమయము, వార్త సమయం. కోతి గురించి తెలిస్తే చెప్తున్నా. కోతి గురించి ఒకవేళ నన్ను వెంబడిస్తే, నీ ఆస్తి నువ్వు వ్యాపారం చేస్తే, నువ్వు నన్ను వెంబడిస్తే పరలోకం అంతా నీకు ఇస్తానని చెప్పాడు. దాన్ని బాగా డబ్బులు చూశాడు కదండి, భూమి లోకాలు చూశాడు కదండి, డబ్బుతో ఉన్న పొలుగుబడిని చూశాడు కదండి. దాన్ని వదులుకోలేక ఏసైని వదిలేసుకున్నాడంటే డబ్బు ఉంటే పలుకుబడి ఉంటుందా? కదా ఉంటుందా? ఉంటుంది. డబ్బు ఉంటే పలుకుబడి ఉంటుంది, డబ్బు ఉంటే పేరు ఉంటుంది, డబ్బు ఉంటే అందరూ మా దగ్గర ఉంటారు, అందరూ మా దగ్గర ఉంటారు. డబ్బు ఉంటే అర్థమైందండి. కానీ ఏ స్థితి మన దగ్గర ఉంటాడో ఆ విషయం మనం గమనించడం. ఈ వ్యక్తి ఏసైనా వదులుకున్నాడు కానీ వీటిని విడిచిపెట్టడానికి ఇష్టపడలేకపోయాడు. ఇప్పుడు ఏమైనా చేస్తాడు? అతను మిగులు ఆస్తి గలవాడు కనుక 22వ వచనం చదువుతున్నాడు. ఏమన్నాడండి? చెల్లిపుచ్చుకోవడానికి తిట్టాడా? కొన్ని కొట్టాడా? అంటే చిన్నపుచ్చుకోవడం అంటే ఏంటి? దాని అర్థం అమ్మా వండర్ఫుల్ మాట. అలిగేయండి. ఏమన్నా అంటే ఏమైనా కానీ నాలో ఏమన్నా ఉంటే అది తీసేసుకో అని చెప్పడం తప్పది. వస్తాడా? కానీ ఆ వ్యక్తి తప్పని అనిపించిందండి. చిన్నపుచ్చుకున్నాడు, అలిగాడంట. ఏం చేశాడు? అలిగాడు. అలగడం వల్ల నష్టం ఏమిటండి? అలిగినోడికి నష్టం అయిపోయింది. అలిగినోడికి మిస్ అయిపోయాడు. ఏసై సహవాసాన్ని మిస్ అయిపోయాడు.
ఏసై మధ్య మార్గంలో వెళ్తున్నప్పుడు ఏసై దగ్గరికి వచ్చాడు, మంచి సమయం ఇచ్చాడు, ఆకర్షించాడండి. దేవుడే ఆకర్షించాడు, ఏసై ఆకర్షించాడు ఆ వ్యక్తిని. రమ్మన్నాడు. ఎవరైనా కానీ తండ్రి ఆకర్షిస్తేనే కానీ వాళ్ళు రాదు. ఈరోజు మీ అందరినీ దేవుడు ఆకర్షించాక మీరు వచ్చారు. మిమ్మల్ని తండ్రి ఆకర్షించకపోయిననుకో మీరు రాదు. మీ ఇంటి దగ్గర మీరు ఏదైనా పనులు చేసుకుంటారు కదా. మీరు తండ్రి చేతగా ఆకర్షించకపోయారంటే మీరు రాదు. తండ్రి చేత ఆకర్షించబడ్డారు కనుక మీరు వచ్చి ఇలా కూర్చున్నారు. ఆ వ్యక్తిని కూడా తండ్రి ఆకర్షించాడు, వచ్చాడు, నా శాస్త్రంగా నమస్కారం చేశాడు మోకరించి. ఏమో నేను పరలోక రాజ్యం వెళ్ళాలంటే నేను ఏం చేయాలని ప్రశ్నించాడు. ఆ మాట భలే మాట్లాడాడు, భలే క్రియ చేశాడు. కానీ లోపల ఉన్న దానికోసం చెప్తున్నానే అది సిగ్గు మా మొహం చెల్లించుకొని అలిగాడు. ఏం చేశాడు? అలా ఏమంటాడు? అలా ఏం చేశాడు? అలిగాడు. ఎంత చిన్న విషయంకి ఏ విధంగా రిప్లై ఇస్తున్నారో చూడండి. చిన్న విషయమే కానీ రిప్లై ఎంత పవర్ఫుల్ గా ఉందో చూడండి. వాటిని తొట్టుకోవాలి. ఏం చేయాలి? తొట్టుకోవాలి, తప్పదు. ఏం చేయాలి? తొట్టుకోవాలి, తప్పదు. అంతే. ఒకవేళ వాళ్ళ రిప్లై చాలా వ్యతిరేకంగా ఉందనుకో, ఆ విషయాన్ని మనం తొట్టుకోవాలి, తప్పదంటే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది వాళ్ళ రిప్లై. ఆ ఎఫెక్ట్ని మనం తొట్టుకోవాలి. తొట్టుకోకపోయినా సేవలు నిలబడలేదు, చాలా కష్టమైపోతుంది. అదే తండ్రి యేసుక్రీస్తుని పంపించాడు కనుక నా తండ్రి పంపించాడు కనుక నన్ను తండ్రి పని చేస్తున్నాను అందుకని నన్ను నిలబడాలి, తప్పదని చెప్పి నిలబడాలి. నేను కూడా మనం కూడా సేవలో నిలబడాలి. క్రీస్తు మా పని మనం చేస్తున్నామని చూడండి. అలిగి వెళ్ళిపోయాను. ఏం చేశాడంట? వెళ్ళిపోయాడండి. పొమ్మన్నాడా? రమ్మన్నాడా? తానే వచ్చాడు. ఏ శైలిలో ఏం మాట్లాడాలో తన ఇష్టానుసారంగా మాట్లాడేశాడు. ఏసే ఆత్మీయంగా మాట్లాడితే దానికి మొహం చెందుకొని పోయాడు. తప్పెవరిదని ఇప్పుడు ప్రజలు అడిగితే ఏసేదని చెప్తున్నారు. కింద ఉంది, చూద్దాం చదువుదాం. చాలా విషయాలు ఉంటాయి, చెప్తాను ఈరోజు. అప్పుడు యేసు చుట్టూ చూసి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంత దూరము అని తన శిష్యులతో చెప్పాడు. అందుకు ఆయన మాటతో శిష్యులు విస్మయం ఉంది. అందుకు యేసు తిరిగి వారిపై పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మకం ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించట ఎంతో దుర్లభము. ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించట కంటే ఒంటే సూది పద్యంలో దూరుట సులభం. చూడండి, సూది పద్యంలో ఒంటి దూరతారు. మనకేదో గారు సూదారా ఎలా చూస్తారు? పళ్ళు తెచ్చుకుంటారు. సూది పద్యంలో ఒంటే దూరదా? కానీ ధనం కానీ లేకపోతేనంట ఆ వ్యక్తిలో ఆ వ్యక్తి దూరగలడా అని చెప్తున్నాడు. నీకు ఒంటే సూది పద్యములో ఏమంటున్నాడు? సూది పద్యములో ఒంటే సూది పద్యములో దూరట ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించింది కంటే ఒంటే సూది పద్యంలో దూరటే సులభం అంట, సులువు అంట. అబ్బా, అంత ఈజీగా ఎంత సింపుల్ గా చెప్తున్నాను. సులువా? కిటికీలో నుంచి నేను దూరగలనా? అలాంటి
పడ్డది దానికంటే చిన్నది స్టోరీ, కానీ ఒంటి దూరిపోతాడు అందులోకి. ఎంత సింపుల్ గా సిల్లీగా చెప్తున్నాడు చూడు. విచిత్రంగా ఉంటాయండి ఈ సేవ. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అని చెప్తున్నాడు. అప్పుడు శిష్యులు అంటారు, అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడో రక్షింపగలడని, రక్షణ పొందగలడని ఆయన అడిగింది. అయ్యా, ఎంత కఠినంగా నువ్వు ఉంటే, ఎంత కఠినంగా నువ్వు ప్రవర్తిస్తే, ఎంత కఠినంగా నువ్వు మాట్లాడితే మరి దేవుని రాజ్యంలో ఎవడయ్యా రక్షణ పొందేది? ఎవరు రక్షణ పడతాడు? మా చిన్నక్క దగ్గరికి రాత్రి మా అమ్మ వచ్చి ఇలా అంటారు చిన్నగా, తప్పుగా కనిపించిందనుకో, ఎవరి గురించి నేను తప్పుగా చేసేదానికి తప్పుడు చెప్పాడనుకో, వాళ్ళు ఎలాగో సరిచేసేందుకు తప్పుడల్లా ఆ పోవడానికి ఇష్టపడతాను, కానీ వాటిని ఏదో ఒక సరి చేయడానికి చూస్తారన్నమాట. మా పనదమ్మా, ఏంటమ్మా మా పనది, నేను చేయవలసింది మా పనది. ఎలాగైతే ఎవరైనా రక్షించబడతారో, నువ్వు ఇలా ఉంటే, నువ్వు ఎంత కఠినంగా ఉంటాయి, ఎంత బలవంతంగా ఉంటాయి, నీ దగ్గర ఎవరు నిలబడగలరు, ఎవరు రక్షింపబడగలరు? అర్థమైందండి అని శిశువులు అడుగుతున్నారు. ఎవరిని? యేసయ్య. అయ్యా, ఇవి చూసినోడు వదిలేయాలి, చర్చి కొత్త వాక్యం చెప్పి వదిలేయాలి. విభజించినట్లుగా వదిలేయాలి, చర్చి కొత్త వాక్యం చెప్పాలి. అబద్ధ మాటలు వదిలేయాలి, చర్చి కొత్త వాక్యం చెప్పాలి. ఎవరిష్టానుసారంగా వారు తిరిగినట్టు, ఎవరిష్టానుసారంగా తిరిగినట్లు వారు వదిలేయాలి, చర్చికి వస్తే వాక్యం చెప్పాలి, కానుకిస్తే తీసుకోవాలి. అంతేగాని నువ్వు ఎలా మాట్లాడితే, కఠినంగా ఉంటే వాళ్ళు ఎలా రక్షించబడతారయ్యా అని శిష్యులు అడుగుతున్న మాటలు శిశువులు వాటర్ ఎంత కఠినంగా అడుగుతున్నారు చూడండి. యేసయ్య అంతగా దర్శిస్తున్నారు చూడండి. ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించిన కంటే సూది మధ్యములో ఒంటె దూరట సులభం అన్న మాట నాకు కదా అంతటి మాట్లాడుతున్నాను. సూది మధ్యములో ఒంటె దూరటం సులువు అని చెప్తున్నావయ్యా. ధనవంతుడిని నువ్వు రక్షించుకోకపోతే, ధనవంతుడిని ధనం సంపాదించుకో, నన్ను నమ్ముకో అనడం మానేసి ధనాన్ని వదిలేసి బెదలకు ఇచ్చేమంటే వాడు ఎలాగయ్యా నేను వెంబడిస్తాడు? వాడు ఎలా రక్షింపబడతాడయ్యా? రక్షింపబడకుండా పోయేదాడు తిడుతున్నారని యేసయ్య. అర్థమైందా? నా బాధ్యత నేను నిర్వర్తించాలా? నువ్వు చెప్పింది నేను విన్నాను. చెప్పమ్మా, అర్థమవుతుందండి? ఎవరి మాట వాళ్ళే ఉంటే మేము ఇక్కడ ఎందుకండి? నాకు నా పాపం విషయమే నా తీర్పు ఉంటుంది. మిమ్మల్ని అందరినీ నడిపిస్తున్నాను కదా, మీ నిమిత్తం కూడా నాకు తీర్పు ఉంటుంది. ఈ రెండు తీర్పుల్లో నేను నిలబడాలి పరిశుద్ధంగా. అర్థమైంది? మీకు మీ పాపాలు పెట్టే తీర్పు ఉంటుంది అంతే, ఒకటే. కానీ మీకు నాకు మీ నిమిత్తం నాకు ఒక తీర్పు, నా నిమిత్తం ఒక తీర్పు, నాకు రెండు తీర్పులు ఉంటాయి. మరి ఆ తీర్పుల్లో నేను లెక్క చెప్పాలి. లెక్క చెప్పడం తప్పదే.
నేను లెక్క చెప్పడానికి ప్రతిదీ కూడా నేను రాసుకున్నాను. వేసేది ప్రతి లెక్క నా దగ్గర ఉంది. ధనవంతుడిని ధనం ఇచ్చేసి నన్ను వెంబడించు, అప్పుడు నీకు పరలోకం ఉండదు అని అంటే ఆయన నీకు ఎలా రక్షింపబడతాడయ్యా? ప్రశ్నిస్తున్నారండి ఏసైని. ఏసై అన్నాడు కదా, ఏమన్నాడు? యేసు వారిని చూసి, ఇది మనుషులకు అసాధ్యం కానీ దేవునికి, మనుషులకు అసాధ్యం కానీ దేవునికి అసాధ్యం కాదు. దేవునికి సమస్యలు కూడా సాధ్యమే. సింపుల్గా ఒక మాట మాట్లాడవలసిందండి. ఈ మాటను ప్రశ్నించేవాడు లేడు, ఈ మాటను అర్థం చేసుకున్నవాడు కూడా లేదు. మనుషులకు సాధ్యం కానీ మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సమస్యను కూడా సాధ్యమే. దాని అర్థం మనుషులుగా ఉండాలి అనుకున్న వారికి అది అసాధ్యం కానీ నేను దేవుడిలాగా ఉండాలి అనుకున్న వారికి సంస్థను కూడా దీని అర్థం అది. కాబట్టి ఆ వ్యక్తిని ఏసై ఆ వ్యక్తిని ఏం చేయాలనుకున్నాడంటే దేవుడిలాగా తయారు చేయాలనుకున్నాడు, శిష్యులా తయారు చేయాలనుకున్నాడు. కానీ ఆ వ్యక్తి శిష్యత్వంలో నుంచి పారిపోయాడు, వెళ్ళిపోయాడని మొహం చనిపించుకొని వెళ్ళిపోయాడు. అదే మీకే కూడా ఒక్కొక్కరు మీరు ఒక్కొక్క కళకు దేవుడు పొందారు. మీరు నా దేవుని చెప్పినట్లుగా మీరు ప్రారంభిస్తే మీరు దేవుడికి ఉపయోగపడతారు. మీరు కానీ దేవుడికి చెప్పినట్లుగా మీరు ప్రారంభించకపోతే మీరు ఇలాగే ఉండిపోతారు. అంతే కంప్లైంట్. ఇప్పుడు మనం ఎవరిలా ఉన్నామన్నది మీరే డిసైడ్ చేసుకోండి. మీరు దేవుడిలాగా ఉండాలనుకుంటున్నారా, లేకపోతే ఆ వ్యక్తి ధనవంతుడు ఉన్నారు కదా ఆ వ్యక్తిలాగా ఉండాలనుకుంటున్నారు? ఎలా ఉండాలనుకుంటున్నారు? దేవుడితో ఉండాలనుకుంటున్నారా? దేవుడు చెప్పింది చేయాలనుకుంటున్నారా? దేవుడిని వెంబడించాలనుకుంటున్నారా? లేదంటే చిన్నపుచ్చుకొని అలిగి ప్రతి చిన్న విషయానికి అలిగి ప్రతి చిన్న విషయానికి అలుగులు చూసేది. చిన్నపిల్లలు కూడా అలుగుతున్నారు. మరి ఎవరిని ఎప్పుడో అలుగు చిన్నపిల్లలకి అలిగి వాళ్ళు ఏమనలేకపోతున్నారు. ఏమన్నంటే ఏదన్నా ఇబ్బంది అయిపోతున్నారు. ప్రతి విషయం తెలిసిపోతున్నారు. అలిగే అంటున్నారు అంతే చిన్న విషయానికి పెద్ద విషయాన్ని. అది తల్లిదండ్రులుగా ఒక మాట అర్థం భయం వేస్తుంది మనకే. చూడండి, చివరికి తప్పు ఎవరైనా చూపించారు? ఏసైనే చూపించారు శిష్యులు కూడా. ఏసయ్య ఆలోచనలు శిష్యులు కూడా అర్థం కాలేకపోతున్నారు. అందుకనే దావీదు ఏసయ్య అర్థం చేసుకున్నాడు. మనం కూడా దావీదులాగా దేవుని అర్థం చేసుకుంటే మనం దేవుని ఎంత అర్థించగలుగుతాం. దావీదు లాంటి హృదయానుసరుడు ఎవరు లేదని చెప్పాలి. అంటే హృదయానుసరుడు అన్నాడు. దాని అర్థం లోపల ఉన్న హృదయం ఆలోచనలో ఏమో అంతరంగాన్ని దావీదు ప్రత్యేకంగా నడుచుకున్నాడు. నీ హృదయంలో ఉన్నది నాకు తెలుస్తాడమ్మా, నీ హృదయంలో ఉన్న ఆలోచనలు పెట్టి నేను నడవను కదా. దేవుడు ఆలోచనలో దేవుడు హృదయంలో ఉన్న ఆలోచనలు పెట్టి దావీదు నడుచుకున్నాడంటే అప్పుడు సార్ ఆ బలం, ఆ శక్తి, ఆ పరిశుద్ధత ఆ దావీదుకి ఎలా వచ్చిందంటారో ఒక ఆలోచనలో బట్టి ఇప్పుడు అర్థమైందండి. ఒక ఆలోచనలు బట్టి ఒకరికి ఎలా నడవగలుగుతారా? నడవగలరా? భర్తను బట్టే భార్య నడవలేదు, భార్య బట్టే భర్త నడవలేదు, పిల్లలు బట్టే తల్లిదండ్రులు నడవలేదు, తల్లిదండ్రులు బట్టే పిల్లలు నడవలేదు కదా.
కానీ యేసయ్య ఎక్కడో ఉన్నాడు, దావీదు కిందనే ఉన్నాడు. అలాంటి పరలోకములో ఉన్న ఆలోచనలు, తలంపులు, హృదయం ఈ యొక్క భూలోకంలో ఉన్న దావీదుకి ఎలా కనెక్ట్ అయిందంటారు? అది ప్లానింగ్ ఎలాగా ఏమంటారు? అది పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా వస్తుంది. దేని ద్వారా? పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా వస్తుంది అని నడిపి మనందరం కూడా పరిశుద్ధాత్మ అభిషేకం క్రిందకు వచ్చామనుకోండి, అలా నడవగలుగుతాం. అందుకనే మనం ఎవరైనా ఒక మాట ఎగస్ట్రా వచ్చిందనుకో ఒకరు తగ్గిపోవడానికి తగ్గిపోతారు. అలా తగ్గిపోయిన వాళ్ళు ఎవరనంటే వాళ్ళు పరిశుద్ధాత్మ కింద ఉన్నారనే లెక్క. లేదు నా మాట నెక్కాలనుకో నాలాగా వాళ్ళు ఎవరి కింద లేదని పరిశుద్ధాత్మ కింద లేదని అర్థం. అర్థమైందండి? ఒక భర్త రెండు కొట్టాడు అనుకో, భార్య ఏమి మాట్లాడకూడదంటే కారణం తప్పుతుంది కాదు. తప్పు నాదని చూపించు, తప్పు నాది కాదు చూపించు, తప్పు అని చూపించండి. తప్పు నాది కాదు చూపించు, తప్పు అగ్గి మర్చిపోతూ ఉంటాడు. తప్పు చూపించాలన్నప్పుడు అలా పడిపోతాయి. ఇలా రెచ్చగొట్టేది ఏంటంటే దురాత్మని చెప్పాలి, అలా చేయకూడదు. ఈ దావీదు ఉన్నది ఏంటంటే పరిశుద్ధాత్మ ఎందుకు దావీదుని ఎంత హింసించింది, ఎంత దూషించింది, ఎంత మరణానికి గోతు వరకు పంపించడం కూడా దావీదు దేవుని ఎలాగైతే అర్థం చేసుకుంటున్నాడో అలా మనం కూడా దేవుని అర్థం చేసుకున్నాం. శిశువుకి అది అడ్డించలేదు, అర్థం చేసుకోలేకపోతాం. అయ్యా నువ్వు ఇలా ప్రవర్తిస్తే ఇంత కఠినంగా నువ్వు ఉంటే ఎవరు రక్షింపబడతారయ్యా? అప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళు తెలుసా? 3 రోజులు ఉపవాసం ఉంటేనే బలం ఇచ్చేవాళ్ళు. మీకు ఐడియా లేదు. 3 రోజులు ఉపవాసం ఉండి ఇక్కడ నెలలో 3 రోజులు ఉపవాసం ఉంటేనే బలం తీసుకునేవాళ్ళు. కొద్దిమంది వచ్చి విధానాలు మార్చేస్తారు. అయ్యా మాకు బీపీలు, షుగర్లు, టాబ్లెట్లు వేసుకోవాలి, అన్నం తినాలి, అది ఇది అని చెప్పందని నేను ఏం చేసిందంటే మార్చి సజ్జులు మార్చేయడం వల్ల నేను ఆరోగ్య వెళ్ళిపోయాను, వారు నాలుగు రాలేకపోయారు. వాళ్ళు ఎలాగైనా మారుతారు కదా రాజీ పడ్డారు, కానీ రాజీ పడడం వల్ల వాళ్ళే పోయారు. అర్థమవుతుందండి? చాలా దేవుని యొక్క అంతరంగాన్ని మనం ఎరగాలి తప్ప ఏమండి మన ఇష్టానుసారంగా మనం అనకూడదని మీకు చెప్తాను. ఇలా ఇంత కఠినంగా ప్రవర్తిస్తే ఎలాగయ్యా వాళ్ళు ఎలా రక్షింపబడతారని శిశువులు అడుగుతూ ఉన్నారండి. ఇది మనుషులకు అసాధ్యం, కానీ దేవునికి సమస్తం కూడా సాధ్యమే. నాతో నడుస్తానన్న వాళ్ళకి సులువే, నాతో నడవలేదు పక్కన నడుపుతానన్న వాళ్ళని కష్టమైపోద్ది. ఇద్దరు పిల్లలకి వచ్చిన గేట్ పెట్టారు, ఒక తాడు ఎక్కడి నుంచి ఇలా వేశారు, కీబోర్డు దగ్గర నుంచి అలా వేసారు, గంట కట్టేశాను, టవల్ కట్టేశారు కళ్ళ. ఆ తాడుని తెలియదండమ్మా, తాడుని మిస్ అవ్వద్దంటే వేషం 2 సార్లు గుర్తుకుంది. గోడ ఒకటి, సామాన్ ఒకటి వెళ్ళకపోయింది. జాస్ అంటే ఏదోలా వెళ్ళింది, ఏదో అయితే ఇలా చూసుకుంటూ ఏదోలాగా ఏదోలా చేసింది. ఏది అయితే ఏంటంటే ఇప్పేమన్నాడు, అది కాలాగలేదండి, ఇది మోమాట లేకుండా. అర్థమైందండి? వాళ్ళు నలుగురు అలా ఉన్నారు. ఏదో అభిషేకం వేసుకోవచ్చు. తర్వాత ఏమైందంటే వాళ్ళు ఒక్కొక్కరు ముందు పంపించారు, తర్వాత నలుగురిని ఒకసారి పంపించారు అని వెళ్ళకపోయారు. ఆ తర్వాత కళ్ళు మూసుకోమని నేను వాళ్ళతో నడిచాను. ఇప్పుడు బలి వచ్చారు. నేను చెప్పాను నాన్న ముందే నీకు చెప్పాను. వాళ్ళు అలవాటు లేదు నాన్న, వాళ్ళు అలవాటుకుంటారు.
ఇప్పుడు చూడండి అన్న, ఎప్పుడైతే నేను ఆవుతో నడిచానో అది సింపుల్గా నాతో నడిచేలో నడుస్తారు. ఈ చిన్నోడైతే ఇలా నడుచుకున్నట్టు పోయాడు, వాళ్ళ ముగ్గురు మాత్రం నాతో నడుచుకున్నాయి. కారణం నేను ఆవుతో నడిచేది కనుక వాళ్ళకి సింపుల్గా ఉండేది తప్ప కష్టం అవ్వలేదు. ఇప్పుడు ఏసై యొక్క అంతరంగంతో మనం నడిచేమంటే మనకు కష్టం అవ్వదు భక్తి చేయడానికి. ఏసై అంతరంగంతో నడవకుండా మన ప్లానింగ్తో మనం వెళ్ళామంటే కష్టమైపోతుంది ఈ విషయం. ఇప్పుడు అర్థమైందా? నడుచుకోవటం చెప్పండి బాగా అవుతుంది, బాగా అవుతుంది. చూడండి ఇప్పుడు ఏం చేద్దాం, దేవుడికి ఏసైకి ప్లానింగ్ మనం అర్థం చేసుకొని మనం ప్రవర్తిద్దాం. లేదంటే మన ప్లానింగ్ దేవుడు అర్థం చేసుకోవాలని ఏసై మాత్రం నడవాలా? ఏం చేయాలి? ఏమంటారు? చూడండి, ఇప్పుడు ఈ యొక్క ధనవంతుడు ఏసై ప్లానింగ్ ని అర్థం చేసుకుంటే తన ప్లానింగ్ లో లాభం చూశాడు. తన ప్లానింగ్ లో తెలవచ్చాడు అంతరంగా జరిగింది. దీనిలో జాగ్రత్త, మనం ఎలా వర్క్ చేస్తున్నాం, మనం ఎలా కాపాడుకోగలుగుతున్నాం, మనం దేవుని ఎలా అర్థం చేసుకోగలుగుతున్నాం. దీనికి ఒకసారి మీ యొక్క ఆలోచనని సేవ్ చేసుకుని దేవునికి ఇష్టంగా నాకు రావడానికి ప్రయత్నం. అందరూ కూడా లిగిస్తే లెగిద్దాం, లేదంటే ప్రార్థన చేద్దాం. అందరూ మాట్లాడుతున్నారు, మీ బట్టి మీరే ప్రార్థన చేసుకోండి.